ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా దివ్యాంగులకు నెలకు 6,000 చేయూత, ఆసరా పింఛను 4,000కు పెంచాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు దండు శంకర్, ఎంఆర్పీఎస్ నాయకులు మల్లిగారి యాదగిరి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. దివ్యాంగుల హక్కుల సాధనకై ఆగస్టు 13న హైదరాబాద్లో దివ్యాంగుల సింహగర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు దివ్యాంగుల సింహగర్జన కార్యక్రమం విజయవంతం చేయడం కోసం సిద్దిపేటలో ఈ నెల 16న సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పాల్గొంటారని తెలిపారు. చేయూత, ఆసరా, దివ్యాంగుల పెన్షన్దారులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు పరశురాములు, రాజు, వికలాంగుల సంఘాల నాయకులు శ్రీశైలం, సంపత్, నారాయణ, యాదగిరి పాల్గొన్నారు. దివ్యాంగులంటే నేటికి చిన్న చూపుగానే ఉంది. దివ్యాంగులతో పాటు చేయుత, ఆసర పెన్షన్దారులు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఒకవేళ అందరూ ఉన్నా వాళ్ళు అనాథలుగానే మిగిలిపోతున్నారు. ప్రభుత్వాలు మారిన జీవితాలలో ఎలాంటి మార్పు లేదనేది స్పష్టం చేస్తున్నాం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 13న వికలాంగుల సింహగర్జన ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎల్బీ స్టేడియం హైదరాబాద్. కాబట్టి సింహగర్జన విజయవంతం చేయడంలో భాగంగా 16 తారీఖు నాడు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు, ఆసరా, చేయుత పెన్షన్దారుల యొక్క జిల్లా సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి సిద్దిపేట కేంద్రంలోని ఆర్ఎస్ మెట్రో గార్డెన్లో నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి మరి దివ్యాంగుల ఆపద్బాంధవుడైనటువంటి పద్మశ్రీ గౌరవశ్రీ మందకృష్ణ మాది గారు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగుల ఎదలను, బాధలను, గాథలను సమాజానికి తెలియజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సిద్దిపేట మెట్రో గార్డెన్లో సిద్దిపేట ఎంఆర్పీఎస్, విహెచ్పిఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఎల్లుండి జరగబోయే విహెచ్పిఎస్ సన్నాహ సదస్సుకు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు రాబోతున్నారు. వివిధ నియోజకవర్గాల నుంచి, మండలాల నుంచి భారీ ఎత్తున కదిలి రావాలని చెప్పి ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏర్పడంగానే విహెచ్పిఎస్ వికలాంగులకు 6,000 పింఛన్ ఇస్తుంటూ, ఇటు తెలంగాణలో 18 నెలలైనా రేవంత్ రెడ్డి గారు పింఛన్ ఇవ్వడం లేదు, కాలయాపన చేస్తున్నాడు. తక్షణమే వీళ్లకు ఈ సన్నాహ సదస్సు ద్వారా రేపు ఆగస్టు 13న జరగబోయే సభకు సక్సెస్ చేసి రేపు ఆగస్టు 15 లోపు సక్సెస్ చేయాలని చెప్పి పింఛన్లు మంజూరు చేయాలని చెప్పి సిద్దిపేట జిల్లా తరఫున కోరుతున్నాం.